స్వతహాగా బడ్జెట్లో మనం కేటాయించే నిధులు బట్టి ప్రజల్లో సంతృప్తి ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. కానీ నిధులతో పాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కలిగిన శాఖ ఆరోగ్య శాఖ. కానీ నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే రాజమహేంద్రవరం చాలా ప్రాముఖ్యత కలిగినది. సిబ్బంది గత 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకునే పరిస్థితులు లేవు. వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అధ్యక్ష. దీనికోసమని ఎవ్రీ 15 days హాస్పిటల్కి వెళ్లి వెరిఫై చేస్తా ఉంటే, వాస్తవాలు చూస్తా ఉంటే మనకే చాలా బాధగా ఉంది. గౌరవ మంత్రి గారు ఇప్పటికే ఒకసారి సమీక్ష చేశారు. సమీక్ష చేయడం వల్ల గత 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 5 నెలల్లో చాలా మట్టుకు సరి చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్ లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేని పరిస్థితి. ఫుల్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రాజమహేంద్రవరంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. 5 సంవత్సరాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం. 1 డాక్టర్స్ కొరత, 2 అక్కడ ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం. దానిపైన సమీక్షించి రాబోయే రోజులు ఈ పరిస్థితి ఉండకుండా చూడాలన్నది ఈ ద్వారా ఆయన కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఆ ఫండ్స్ అలొకేషన్ కూడా చేసి వచ్చిన వారు సంపూర్ణంగా ఆనందంగా బయటికి వెళ్లే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష.